ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పాను. 2019 దాకా 2014 దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేదని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గాని తీసుకొచ్చి అక్కడ యువతకి ఉపాధి కల్పన చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, తద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేసిందని కూడా తెలియజేస్తాం. రాజు గారు ఓకే ఓకే రమేష్ గారు ఏదో మాట్లాడండి 1 minute. దర్శిత్ గారు నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రాయలసీమకి ఏం చేయలేదని చెప్పి నేను అన్నానని చెప్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేయలేదని చెప్పాను తప్ప రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని చెప్పి నేను అన్నా. ఇలాగే తెలుగుదేశం వాళ్ళు ఉన్నది ప్రాంతాన్ని విస్మరించారన్నారండి. రాయలసీమ ఇంకా వెనుకబడే ఉందన్నారు. ఇంకా వెనుకబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వెనుకబడిపోయిందండి. రాయలసీమ అన్నారు, రాజు గారు అన్నారు, అందరూ అన్నారు. ఈ రోజుకి రాయలసీమ ఇంకా వెనుకబడే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి చేశారు కదండి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి వాళ్ళిద్దరూ కూడా ఏమి చేయలేదు కాబట్టి ఆ ప్రాంతం చెప్తా ఉన్నాం. వాళ్ళు కనుక నిజంగా పూనుకుని ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు 89లో కూడా సీనియర్ లేదు. మరి ఆనాడు కూడా ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయనేం భావించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఆ ప్రాంతం రాజు గారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. రాయలసీమ అభివృద్ధి చెప్పారు కాబట్టి పులివెందుల ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నాను. పులివెందుల్లో కేబుల్ బ్రిడ్జ్ కట్టారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ కేబుల్ బ్రిడ్జ్ వాటికే ఉంది. పులివెందుల కేబుల్ బ్రిడ్జ్ అంటే ఏంటండి? బ్రిడ్జ్ చేసి తాడు కడతారా? దాన్ని కేబుల్ బ్రిడ్జ్ అంటారా? ఇది అభివృద్ధి. రాయలసీమ చేసిన అభివృద్ధి నవ్వుతున్నారండి అక్కడ ప్రజలు. పులివెందుల్లో ఓకే ఓకే ఓకే